రక్తం బయటకు వచ్చిందంట. ఎట్లా సాధ్యం అంటే మత్తి గారు రాయలే, మార్కు రాయలే, యోహాను గారు రాయలే, లోక గారు మాత్రమే రాశాడు. ఆయన వైద్యుడు, ఇస్ ఎ డాక్టర్. ఆయనకు మాత్రమే తెలిసింది సంగతి. ఎలాగంటే జాగ్రత్తగా గమనించండి. మనకి బీపీ ఎంత ఉండాలండి మనిషికి మామూలుగా? అమ్మా 125 ఇట్స్ నార్మల్. 40 అబౌవ్ ఉంటే అప్రాక్సిమేట్లీ 130/80 ఇట్స్ అబ్నార్మల్, అంతే కదా. సో 130 నుంచి 180 హార్ట్ బీట్ 90. ఇది మాన్యువల్. ఇలా ఉంటే మనిషి ఉన్నట్లు లెక్క. అది పెరిగినా ఇది తరిగినా ఇది పెరిగినా ఆటోమేటిక్గా వేసుకోవాల్సిందే గోళీలు. ఇది కామన్, అందరూ తెలిసిన విషయం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి హైపర్ టెన్షన్, మన భాషలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోవటం వల్ల లోపల రక్తనాళాలు పగిలిపోయేంతగా ఆయన బోధిస్తున్నాడు. కాబట్టి ఒక శాస్త్ర పండితులు ఏమంటారంటే 220 సెంటిగ్రేడ్ బీపీ పెరిగిపోయింది. కాబట్టి లోపల ఉన్న నరాలు పగిలిపోయి ఆ యొక్క రక్తము చెమట రూపంలో మన చెమట వచ్చినట్టుగా రంధ్రాల ద్వారా బయటకు వస్తున్నారు. గమనించారు, ఇది రక్తం ఎదురు బయటకు రావడం. లోకగారు వైద్యుడు కాబట్టి ఏం జరిగిందో అని తెలుసు. కాబట్టి ఎలా జరిగితే లోపల ఉన్న చెమట బిందుల ద్వారా రక్తం బయటకు వచ్చిందో ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన మాత్రమే రాశాడు. మిగతా సువార్తల్లో ఎవరు రాయలేదు. ఆ రాత్రి సమయం యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తుంటే ఎంతగా వేదన చెందాడు. ఆయన వేదన, ఆయన బాధ ఇవన్నీ కూడా కలగలిపి లోపల ఉన్న నరాలు విపరీతంగా ఉబ్బిపోయి ఆ యొక్క నరాలు ఆ రక్తము చెమట బయటకు ఎలాగైతే వస్తుందో ఆ చెమట ద్వారా బయటకు డాక్టర్ లోకా గారు మాత్రం ఆ విషయం గమనించారు. ఏదో వచ్చింది. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యులతో వచ్చి వారు దుఃఖం చేత నిద్రించుండ చూసి, మీరెందుకు నిద్రించుతున్నారు? శోధనలో ప్రవేశింపకుండా లేచి ప్రార్థన చేయుడని వారితో. అంతకుముందు ఒక సన్నివేశం జరిగింది. ఈ రాత్రి మనిషి కూడా అప్పగించుకోవచ్చున్నాడు. మీరు కొందరు నేను ఎవరో తెలియదని చెప్పేసి అంటారంటే చాలా మంది పేదలు పొందడారు. అయ్యా నీతో చచ్చిపోతానే సిద్ధమై ఐఎమ్ రెడీ టు టాక్ యూ, అలా విత్ యూ అని చెప్పేసి పేదలు కొంతమంది అనుకున్నారు. అనుకున్నప్పుడు ఈరోజు తెల్లవారేలోపు నేను ఎవరో ఎదురు 3 సార్లు వంట పేదలు, నువ్వు 3 సార్లు అనే వరకు కూడా కోడిపోయిను మాకు నువ్వు అన్నాగా కోడిపోస్తావని చెప్పేసి అని యేసుప్రభు గారు చెప్పారు. అయిపోయింది. ప్రార్థన చేస్తూ బయటకు వస్తున్నప్పటికీ కింద సంబంధానికి 47 వర్షం ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. జనులు గుంపుగా వచ్చి 12 మందిలో యోధ అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకున్నకు ఆయన యుద్ధకు రాగా, యేసు యోధా మేము ముద్దు పెట్టుకొని మనుషులుగా అప్పగించున్నావా అని వారితో చాలాసార్లు చెప్పారు. మరోసారి జ్ఞాపకం చేస్తున్నా. ఇస్కారియోతు యోధ యేసు ప్రభువును ముద్దెత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. తెలుసా మీకు? ముద్దు విషయం అన్నమాట. ఎందుకు చెప్పంటారా? అంటే ఒకటి అప్పగించబోసిన ముద్దు, కానీ యేసు ప్రభువునే ఎందుకు ముద్దు పెట్టుకోవాల్సి వచ్చిందంటే ఆ గడియలు, ఆ చివరి గడియలు మీరు గమనించండి. 12 మంది ఉన్న 11 మంది శిష్యుల్లో యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒక ఇస్కరియోతు యోధాలు తప్ప బయట యోధుల సైనికులు కానీ ఇంకొకరు కానీ ఎవరికి తెలియదు. ఈ 3.5 సంవత్సరాల సహవాసం ఆ యొక్క 12 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువు వలె మారిపోయారు. మాట, చూపు, నడక, చేత, వస్త్రధారణ, ఎవ్రీథింగ్ వారి జీవితాలు మారిపోయాయి. యేసు ప్రభువుని పడుకోవడానికి చాలాసార్లు ప్రయత్నం చేస్తారు, కానీ ఎవరికి అర్థం కాలేదు. దేవాలయంలో ప్రసంగం చేస్తాం, నీకు చాలా ప్రయత్నం చేయాలి. మనం అర్థం కాకపోతే ఇస్కరియోతు యోధ వాళ్ళతో మాట్లాడి
30 వెండినాళాలకు బేరం కుదుర్చుకుని నేను ఎవరినైతే ముద్దు పెట్టుకున్నానో ఆయనే యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పినప్పుడు వచ్చి ముద్దు పెట్టుకుని నరకం ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోదని చూసి ప్రభావంతో నవ్వుతుమా అని ఆయన అతను వారిలో ఒక ప్రధాన దోశ కొట్టి వారు చెవి తేగాన్ని పేరు అని పేరు మొత్తం చెప్పేసి దోషం అయిపోయిన తర్వాత శిష్యులు చాలా చదివిపోయారు. యోహాను మాత్రం యేసుప్రభు గారు కొంచెం దూరంగా వెంబడిస్తున్నాడు. పేతురు అయితే చుట్టుపక్కల అక్కడక్కడ పేతురు ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి ఒక మాట, యేసుక్రీస్తు ప్రభు గారిని సిలువేసింది ఏ కాలం అండి? ఏ కాలం? ఎంత శాస్త్రాలు అక్కర్లే, జస్ట్ ఏమంటారంటే వివేచన 6 సెన్స్ ఆలోచించవచ్చు. ఏ కాలం అయి ఉండొచ్చు బహుశా? అమ్మా వేసవికాలం అమ్మా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. చలికాలం, చిన్న లాజిక్ అమ్మా. ఎనకొస్తే పేదలు ఎక్కడ కూర్చున్నాడు? ఇంత ఎండలో మనం బయట బండేసి పండగలుగుతాం. మనం ఏమంటారు దారిలో మనం చూసి ఇది పిచ్చా ఎదురా ఎంత సేవటాడితే మంటేసుకుంటారు అనుకుంటాం. పేదలు ఎక్కడ కూర్చున్నప్పుడు అమ్మా చలి కాసుకుంటే ఏ కాలం? అది శీతాకాలమే కదా. చిన్న లాజిక్ అమ్మా. ఇది కూడా ఏదో శాస్త్రాలు చదివేసినట్టు పైకి ఎత్తుకోవాల్సి అంటే ఇప్పుడు మన మీద వేసవికాలం ఉన్నాం కాబట్టి, ఇప్పుడు ఇది వేసవికాలంలో గుడ్ ఫ్రైడే వచ్చింది కాబట్టి మీరు దీన్ని అనుకుంటున్నారు. ఈ గుడ్ ఫ్రైడే అనేది వేసవికాలం కానే కాదు. ఆ 2వ శతాబ్దం 3వ శతాబ్దంలో ద గ్రేట్ కాన్స్టాంటైన్ రాజు ఏర్పాటు చేశాడు ఈ క్రిస్మస్ అని, ఈ గుడ్ ఫ్రైడే అని. ఇవన్నీ ఆయన పెట్టిన తారీఖులు, ఇవన్నీ మన సొంతంగా పెట్టుకునేవి కాదు. బైబిల్ ప్రకారం అయితే శీతాకాలం ఆ ప్రధాన యాజకుని ఇంటి బయట ఆ వరండాలో మంటేసి కాచుకుని చాలా మంది కాచుకుంటారు. జాగ్రత్తగా చిన్న విషయం చెప్తాను, జాగ్రత్తగానండి. ఇవ్వండి, ఇక్కడ ఇదంతా ఇల్లు, ఈ వరండాలకి ఎక్కడో మంటేసి కూర్చుంటే చిన్న ఆడపిల్ల కట్టుకున్నారు. పేదలు మంటగా అవుతున్నాం, ఇక్కడ మంటగా అవుతాం పేదలు. యేసు ప్రభు అప్పటికే ఊళ్ళో అల్లగాడు వేసి పడుకున్నారు. సిలువ వేస్తారు, అక్కడ తీసుకెళ్తారు, ఇక్కడ తీసుకెళ్తారు. అప్పటికే హేరోదు దగ్గర తీసుకెళ్తారు, పేదల దగ్గర పిలాతు దగ్గర తీసుకెళ్తారు, అన్న కైప వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు, రోమన్ సైన్యం దగ్గర సన్హెద్రిన సభలో తీసుకెళ్తారు. ఈ విధంగా అడ్డు తిప్పుతున్నారు. సడన్గా ఈ యొక్క ప్రధాన యాజకుడు అన్న ఇంటికి వచ్చినప్పటికీ జాగ్రత్తగా ఉంది. ఇక్కడ పేదలు మంట దగ్గర కాసు కూర్చున్నారు. యేసు ప్రభు ఇలా వెళ్తున్నారు. ఇలా వెళ్తున్నప్పటికీ గందరగోళం మధ్యలో ఇప్పుడు పాపని పేరుతోటి నువ్వు కూడా అతనిలో నెంబర్ కదా అని చెప్పేసి అనేటప్పటికి పేదలు అమ్మమ్మ ఒట్టు అని చెప్పేటప్పటికి అదే సందర్భం జాగ్రత్తగా నచ్చండి. ఇటు యేసు ప్రభు గారు వస్తారు, ఇక్కడ పేదలు ఉన్నాడు. ఈ 2 కళ్ళు ఒకేసారి కలిసి యేసు ప్రభు గారు కళ్ళలోకి పేదలు చూశాడు. పేదలు గారి సందకాడ యేసు ప్రభు ఏం చెప్పారండి? ఈ రాత్రి కోడి పూసేలోపు నన్ను నెరుగునంటూనే 3 సార్లు అన్నదప్పటికీ పేతురు ఏమైపోయినా ఒకసారి గమనించండి. యేసు ప్రభు అలా వెళ్తున్నారు. ఆయన నీతో చావుకు నేను వచ్చేస్తున్నాయి అన్నాడు పేతురు. మిగతా కూడా విడిచిపెట్టాడు. ఇక్కడ మంటగా అవుతుంటే చిన్న పిల్లలు ప్రశ్నకు అబ్బాయి ఎవరు ఆ ఒట్టు ఈ ఒట్టు ప్రజాతలు ఓట్లు పెట్టుకుంటారు. సరిగ్గా సమయం యేసు ప్రభు అలా తీసుకెళ్తుంటే చేతులు కట్టేశారు. ఎదరా ముందు నడుతున్నారు, ఈ మీద గుద్దుతున్నారు, తిడుతున్నారు. కానీ పేతురు ఎదురయ్యే సమయానికి కాబట్టి ఒక్కసారిగా యేసు ప్రభు గారు కళ్ళు చూపు పేతురు కళ్ళు చూపు స్ట్రైక్ అయింది. పేతురు కుంగి కుషించిపోయాడు. నోటి మాట లేదు, జీవోత్సవమైపోయాడు. అంతకుముందు ఇది ప్రగల్భాలు పలికాడు. ఆయన వింటుండగా చాలాసార్లు గమనించాను, ఒక మనిషి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అది చెడ మాటలు మనమే మంచి మాటలు మాట్లాడదు. కానీ మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ మనిషి సడన్గా ఎంట్రీ అయితే మన నోట మాట్లాడుతుందా?
తెలివైన వాళ్ళు దాన్ని తెలుగు డ్రైవర్ చేస్తారు, మనం తెలియజేసిన జాగ్రత్తగా యేసుక్రీస్తు ప్రభువు ఆ దాన్ని అలా తీసుకెళ్తున్నాడు. ఒకడు గుద్దుతున్నాడు, ఒకడు తిడుతున్నాడు, ఒకడు చమ్మలు. ఈ సందర్భాలు జరుగుతూ ఉండగానే ఆయన చూపు ఒక్కసారిగా పేతురులో పడింది. పేతురు అలా చూశాడు, ఆయన దెబ్బలు తింటున్నాడు, బుడగిరిని పెట్టేసేమో బహుశా, రక్తం కారుతుంది, ఒంటి మీద శరీరం మీద వస్త్రాలు ఏమీ లేవు, రెండు చేతులకి కట్టేసి అలా ఈడ్చుకుంటూ వెళ్తుంటే పేతురు పరిశీలించాడు. అప్పటికి 3 సార్లు అమ్మబడ్డాడు. ఒక్కసారిగా ఆయన అలా చూశాడు, ఈయన అలా చూశాడు, పక్కన కోడి కొక్కరు అని చూసింది. ఏడు సంగతి గమనించారా? పేతురు జీవోత్సవమైపోయాడు, ఒళ్ళంతా తడిసి ముద్దయిపోయాడు, జీవోత్సవంలో నీరు గారిపోయాడు. ఆ రోజు పడ్డ పశ్చాత్తాపంతో పేతురు మన జీవితంలో మరి అన్నాడు కూడా మరణంలో భయపడాలి. ఒకసారి ప్రసంగం చేస్తే 3,000 మంది బాప్తిస్తాం, ఒకసారి ప్రసంగం చేస్తే 4,000 బాప్తిస్తాం. పేతురు దారి కూడా నడిచి వెళ్తుంటే ఆయన నీడబడి అనేక మంది బ్రతకాలు చనిపోయారు. అంత గొప్ప సంగతి. మెట్లు దగ్గర, దేవాలయం దగ్గర దారంట పేతురు యాహం నడిచి వెళ్తుంటే వాళ్ళు నీడబడితే చాలు. ఎంత గొప్ప దేవుడు! పేతురు ఎంతగా మార్చాడు. రాత్రి సమయంలో నీ సంగతి నా సంగతి, నీ సంగతి నా సంగతి అయిపోయినా, నీ సంగతి నా సంగతి. రాత్రి సమయంలో 60వ వచనం, 59వ వచనం, లోకాలు 22:59. ఇంచుమించు ఒక గడియల తర్వాత మరి ఒకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండేను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పాడు. అందుకు పేతురు, ఓయి నువ్వు చెప్పినది నాకు తెలియదను. అతను ఇంకా నువ్వు మాట్లాడు చూడగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచెను. నేను కలబలు మాట చెప్పట్లేదు కదా, నేను నా సొంత ఊహలేం చెప్పట్లేదు మీకు. వెంటనే పేతురు వైపు చూచాను కనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు ఎరుగుతున్నది అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ప్రియమైన దేవుడా, ఈ రాత్రి సమయం, ఈ సమయంలో ఇదంతా జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువు అవమానం, యేసుక్రీస్తు ప్రభువు ఈ మీదకు గుర్తులు, యేసుక్రీస్తు ప్రభువు గొడవతో కొట్టించుకుంటున్నారు, హేళన చేస్తున్నారు, ధూళి చేస్తున్నారు, దూషిస్తున్నారు, కఠినమైన మాటలు వాడుతున్నారు. ఇవన్నీ గమనించింది, ఇవన్నీ భరించింది నీ కోసం, నా కోసం, మా అందరి కోసం భరించింది. ఈ రాత్రి అంతా ఆయన 6 రకాల తీర్పులు తీర్చారు. 6 రకాల తీర్పులు తీర్చారు. ఉదయం 6 గంటలకే బయలుదేరి ఆ యెరూషలేము వీధుల గుండా, ఏ వీధుల గుండా అయితే ఆయన బట్టలు వేసి గాలి మీద ఊరేగించారు, అదే వీధుల గుండా ఆయన కొయ్య సిలువ మోసుకుంటూ ద్రాక్షతో పుట్టి వెలుపల చంపేసినట్లుగా ఆయన యెరూషలేము ఊరు బయట గొల్గొతనే కపాల స్థలమైన ఆ యొక్క పర్వతం మీద తీసుకెళ్ళి ఆయనను సిలువ వేశారు. ఉదయం 9:05 ఆయన సిలువ మీద ఉన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 3 గంటల వరకు కూడా సిలువ మీదే వేలాడు. 3 మేకులు ప్లాన్. ఎంత భయంకరమైన సంగతి! కాళ్ళు 2 మీద ఉదాహరణ ఒక మేకు, అరిచేతిలో 2 మేకులు. ఈ 3 మేకుల మీద ఈ 3 మేకుల మీద సుమారు 65-70 కేజీలు ఉన్న మనిషి, 6 అడుగులున్న మనిషి ఎలా ఆగుతాడు తెలుసా? దైవేచ్ఛ నెరవేరు. ప్రేమన దేవుడా, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువు యొక్క శ్రమను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ రాత్రి అంతా శ్రమ పడుతూ ఉన్నాం. ఈ రాత్రి, ఈ లక్ష్మణ రాత్రి, ఈ రాత్రి అంతా శ్రమల గుండా వెళుచున్నాడు. ఆయన శ్రమ పడుతూనే ఉన్నాడు. ఉదయం లేచేటప్పటికి ఆ ఊరంతా
ప్రధాన యాజకుని వద్దకు వచ్చేసి ప్రధాన యాజకుని దగ్గర ఆ ఊరంతా యెరూషలేము గ్రామం అంతా ఆ పట్టణం అంతా గలిబిలితో నిండిపోయింది. మనం చేయాల్సి ప్రభా నా కొరకు ప్రాణం ఇవ్వడానికి మీరు శుభాకాంక్షలు ప్రార్థన చేస్తారు. ప్రార్థించారు ఎవరో చూడలేదు చేసి